మీ జాతకంలో రాహువు, కేతువు లేదా శని మొదటి ఇంట్లో ఉంటే శివుడిని ఆరాధించడం మీకు చాలా ముఖ్యం. ఎలాంటి రోగాలైనా తొలగిపోవాలంటే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో శివుడిని పూజించడం ద్వారా జాతకంలోని గ్రహదోషాలు కూడా నయమవుతాయి. ఆచార్య ముకుల్ రస్తోగి ప్రకారం ఈ పరిహారాలతో మీరు బంధు సంబంధిత లోపాలను తొలగించుకోవచ్చు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నా లేదా బుధుడికి సంబంధించిన లోపం ఉన్నా వ్యాపారం, వృత్తి మరియు విద్యారంగంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిని నివారించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి శ్రావణ మాసంలోని శివలింగంపై గరికను సమర్పించడం లేదా బుధవారం శివుడికి 108 ఆకుపచ్చ వేసలను సమర్పించడం మంచిది. జాతకంలో చంద్రదేవుడు సరైన స్థానంలో లేకపోతే మానసిక సమస్యలు వస్తాయి. అందుకోసం ప్రతి సోమవారం శివలింగానికి పాలు సమర్పించండి. అంతేకాకుండా చంద్రుడిని బలోపేతం చేయడానికి సోమవారం శివలింగానికి 108 తృణధాన్యాలను సమర్పించండి. మీ జాతకంలో సూర్యుడు అశుభంగా లేదా బలహీనంగా ఉంటే అటువంటి పరిస్థితిలో మీకు గౌరవం లభించదు, అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శ్రావణ మాసంలో శివలింగానికి గంధం సమర్పించండి. సూర్యుడికి బలాన్ని ఇవ్వడానికి ఆదివారం శివుడికి 108 గోధుమ ధాన్యాలను సమర్పించండి. జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉంటే శుక్రగ్రహం బలపడటానికి శుక్రవారం శివలింగానికి 108 పంచదార మిఠాయిని సమర్పించండి. జాతకంలో అశుభరాహు కేతువులు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శివుడికి ఉమ్మెత్తు పూలను సమర్పించండి. శని వలన ఇబ్బందులు తీరాలంటే నల్ల పువ్వులను దానం చేయాలి. గురువు బలహీనంగా ఉంటే వివాహం, సంతానం ఆలస్యం అవుతాయి. అలాంటప్పుడు గురువారం శివలింగానికి 108 గ్రాముల కందిపప్పు సమర్పించాలి. కుజుడు బలంగా ఉండాలంటే మంగళవారం 108 గ్రాముల ఎర్ర కందిపప్పును శివుడికి సమర్పించండి.